ఆషాఢ మాస వేళ అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమంలో చాలా జోగినీలు, శివశక్తులు, శివ గణాదులు కూడా ఆల్మోస్ట్ దగ్గర పడుతున్న సమయం అని చెప్పుకోవచ్చు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాన్ని సమర్పించే అమూల్యమైన ఘట్టం కూడా ఆవిష్కృతమైందని చెప్పొచ్చు. ఇక కొంతమంది ఇక్కడ శివశక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అందరికీ నమస్కారం. ముందుగా ఆషాఢ మాస బోనాల సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కలిసి ఘనంగా చేసుకునే పండగ నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఈ ఏడాదంతా ఎదురు చూసి మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అంటే ఆనాడు పాడి పంట, గొడ్డు, గోద, ప్రకృతి వానాలను కాపాడుతూ దైవాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు నిజంగా ప్రతి ఒక్క శివశక్తి మరి గణాదులందరూ కూడా ఆ అమ్మవారిని ఆహ్వానించుకొని ఈ యొక్క మహంకాళి బోనాల జాతరని ఉత్సవంగా చేస్తారు. అందులో భాగంగా మేము నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను తెలంగాణ ఉద్యమ గాయకుడిని, నిజామాబాద్ నుంచి వచ్చాను. నా పేరు నవీన్. అలాగే నరహరి స్వామి, అలాగే దత్తు, మేమందరం కలిసి 7 కూడా ఇలాగే బోనాలు చేస్తూ ఉంటాం. కాళీ మంకాళి ఓయమ్మా, ఓ జగన్మాత నేను భక్తితోని ప్రార్థించుచుంటినమ్మా. కాళీ మంకాళి ఓయమ్మా, ఓ జగన్మాత నేను భక్తితోని ప్రార్థించుచుంటినమ్మా. కాళి కాళివే ఓం కాళివే, కాళి కాళివే ఓం కాళివే, అమ్మలగన్న అమ్మవు నీవే, ఆదిపరా శక్తివి నీవే, ముగ్గురమ్మల మూలపుటమ్మా, అమ్మలగన్న అమ్మవమ్మ. కాళీ మంకాళి ఓయమ్మా, ఓ జగన్మాత నేను భక్తితో ప్రార్థించుచుంటినమ్మా. నిజంగా తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ బోనాల సందర్భంగా బోనాల శుభాకాంక్షలు తెలుసు. అయితే ఇప్పుడు మీరు నిజామాబాద్ నుంచి వచ్చారని అన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ బోనాన్ని? గత 5 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం నిజామాబాద్ నుంచి వచ్చి. అంటే నిజామాబాద్కి ఉండే ప్రత్యేకత ఏంది? ఇక్కడ అమ్మవారికి ఈడ చేసే ప్రత్యేకత ఏంది? ఆషాఢ మాసం అంటే ఊర్లలో ఆల్మోస్ట్ శ్రావణ మాసంలో చేసుకుంటారని విన్నాము. ఇక్కడ ఆషాఢ మాసం ఎందుకు చేసుకుంటారు? ఆషాఢ మాసం అంటే అమ్మవారు అన్ని లోకాలను కాపాడే అమ్మవారు కాబట్టి ప్రతి ఏడు అందరిని చల్లగా చూడాలని చెప్పేసి, పాడి పంటలు మంచిగా పండాలని చెప్పేసి అమ్మవారికి మా మొక్కు ప్రకారంగా మేము చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం వచ్చి. అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడు ఆవహించి? దగ్గర 15 ఇయర్స్ అవుతుంది నాకు. 15 years నుంచి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని, అంటే అమ్మవారికి బోనం ఒక్కటేనా ఇంకేమైనా తీసుకెళ్తారా? బోనం ఒకటే తీసుకెళ్తామండి. రైట్, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బోనాన్ని కూడా రెడీ చేశారు అమ్మవారికి. సో ఆషాఢ మాసంలో ఇది మహంకాళి అమ్మవారి జాతర చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎట్లా చూస్తారు అసలు? మహంకాళి అమ్మవారి జాతర మా నిజామాబాద్ ఊరబండగ అక్కడ పక్కన పెట్టి స్పెషల్ గా మహంకాళి అమ్మవారి గుడి జాతర, బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిపించాలని మా నిజామాబాద్ నుంచి మేము ప్రత్యేకంగా వచ్చామండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే రాష్ట్రం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అంతా మంచిగానే చేస్తుందా? రాష్ట్రం కూడా అన్ని ఏర్పాట్లు బాగానే చేసింది. శివశక్తులకు కూడా బాగానే అన్ని విధాలుగా మంచి సహకార్యాలు కల్పించిండ్రు. అంతా సంతోషంగానే ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.